ఈరోజు వర్షిప్ అనే అంశం మీద మాట్లాడుకుందాము. మనం ఇప్పటి వరకు ప్రైజ్ అండ్ వర్షిప్ చేశాము. సో ప్రైజ్కి వర్షిప్కి డిఫరెన్స్ ఏంటి ఎవరన్నా చెప్పగలరా? ప్రైజ్ స్తుతి ఆరాధన విన్నారు కదా ఈ మాట. సో దానికి డిఫరెన్స్ ఏంటి అంటే యెషయా 12వ అధ్యాయము 4వ వచనం చూసుకుందాం. ఐజయా 12:4 ప్రైజ్ ఈజ్ ఎగ్జాల్టింగ్ గాడ్. సో ప్రైజ్ అంటే ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయనని బట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామన్నమాట. ఫర్ వాట్ హీ ఈస్, ఫర్ వాట్ హీ హ్యాస్ డన్ టు అస్. యేసయ్య గొప్ప కార్యాలు చేశాడు కదా మన జీవితంలో. ఇప్పటికీ దేవుడు ఆయన ఆత్మనిచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. సో ప్రైజ్ ఇస్ ఎగ్జాల్టింగ్ గాడ్ అండ్ డిక్లేరింగ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్, అండ్ వీ ప్రైజ్ హిమ్ బికాస్ ఆఫ్ హూ హీ ఈస్ అండ్ వాట్ హీ హ్యాస్ డన్, బికాస్ ఆఫ్ ద మైట్ అండ్ పవర్ అండ్ విజ్డమ్ దట్ హీ హ్యాస్. He is the creator, so we praise him. Let's read Isaiah 12:4. And in that day shall ye say, praise the Lord, call upon his name, declare his doings among the people, make mention that his name is exalted. మన బాధ్యత ఏంటంటే ఈ లోకంలో ఉంటున్న మనము మరి యేసయ్య నామాన్ని ఘనపరచాలి. ఆయన నామాన్ని ఘనపరచడము, when we exalt his name, we declare his name among all the people and all the nations of the earth. Daniel 2:20 చూసుకున్నాము. Daniel answered and said, blessed be the name of God forever and ever, for wisdom and might are his. Daniel ఎవరు? డానియల్ ఒక కింగ్స్ ప్రొవిజన్లో ఉంటూ అక్కడ ఒక మంచి పొజిషన్లో ఉండి కింగ్కి అడ్వైజర్గా కింగ్కి వచ్చిన డ్రీమ్స్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు అనమాట. దానియేలు ఏమంటున్నాడంటే బ్లెస్సెడ్ బి ద నేమ్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందునుగాక. ఎక్కడి నుంచి అయితే ఆయన విజ్డమ్ పొందుకున్నాడో, ఎక్కడి నుంచి అయితే మరి ఆ అన్య దేశంలో దేవుని యొక్క నామాన్ని గణపరిచే తగిన శక్తి ఇచ్చాడో దేవుడు, ఆ దేవుణ్ణి ప్రైజ్ చేస్తున్నాడు అనమాట. సో డూ యూ థింక్ ప్రైజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్? వై ప్రైజ్ ఈజ్ ఇంపార్టెంట్? ఇఫ్ ఇట్ ఈస్ yes, then why it is important? Now let's get into worship. ఇప్పుడు దాకా స్తుతిని చూసుకున్నాము, ఆరాధన. కెన్ వి ఆల్ సే వర్షిప్? వర్షిప్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాము? పాటలు పాడుతున్నాము కదా. సో పాటలు పాడడము అనేది వర్షిప్పా? ఒక పాటను తీసుకొని ఆ పాట పాడము. ఇప్పుడు వరకు పాడాం కదా, నేస్తమా అని, వన్ వే. సో వెన్ వీఆర్ సింగింగ్, ఇజ్ ఇట్ లైక్ సింగింగ్ సాంగ్స్ ఇస్ వర్షిప్, ఆర్ సింగింగ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్? వర్షిపింగ్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ ఇస్ వర్షిప్. వర్షిపింగ్ గాడ్, we are not just singing, we are not singing the lyrics, or we are not singing the tune of the song. మనం ఆ మ్యూజిక్ చూసి, చాలా లోకంలో చాలా మటుకు మ్యూజిక్ ఉంది, చాలా డిఫరెంట్ ట్యూన్స్ ఉన్నాయి. కానీ ఈ వర్షిప్ అనేది ఎక్కడ బిగిన్ అయింది తెలుసా? హెవెన్లో అనమాట. దెర్ ఈస్ లైక్ లాంగెస్ట్ వర్షిప్. లాంగెస్ట్ వర్షిప్ ఎక్కడ ఉంది అంటే హెవెన్లో. ఏంజల్స్ కీప్ సింగింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఇక్కడ గాడ్ అంటే దేవుడు ముందు నిలబడి పాడుతూ ఉంటాయి. దే సింగ్ వాట్? దే సింగ్ దట్ గాడ్ ఈజ్ హోలీ. దే ఓన్లీ సింగ్ వన్ వర్డ్, దట్ ఈస్ హోలీ హోలీ అని పాడుతూ ఉంటారంట. మనం ఇన్ని వర్డ్స్ యూస్ చేస్తున్నాం కానీ వాళ్ళు హోలీ అని చెప్తూ ఉంటారు. అంటే దట్ ఈస్ ద లాంగెస్ట్ వర్షిప్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ వీఆర్ డూయింగ్ దిస్ ఆన్ ఎర్త్. మనం కూడా మనకు ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు, మనం కూడా వర్షిప్ చేస్తున్నాము దేవుణ్ణి. అయితే ఎవరు వర్షిప్ చేస్తారు? లెట్స్ టర్న్ టు Psalms 156. Let everything that hath breath praise the Lord, praise ye the Lord. ఎవరు స్తుతులు చెప్తారంట? ప్రతి ఒక్కరు, జీవించు ప్రతి ఒక్కరు. We are all alive right today. Can we say hallelujah? Thank you Lord.
సో థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఆల్సో అ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. మనము వెళ్ళి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాం. దేవా, మీరు నా పట్ల చేసిన గొప్ప కార్యాలని బట్టి, మరి మీరు నా కోసం చనిపోయిన తీరుని బట్టి, రిజరక్షన్ పవర్ ఇచ్చారు, మీకు వందనాలు, ఇవన్నీ చెప్తా ఉంటాను అనమాట. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సిలువ మీద చనిపోయారు. చనిపోయిన తర్వాత తిరిగి లేచారు. మరి ఆయన ఏం కార్చాడు? ఆయన సొంత రక్తాన్ని కార్చాడు మన కోసం, మన పాపాల కోసం, మన కోసం కదా. మనకి దేవుడికి ఉన్న ఒక తెరని యేసయ్య తీసేశాడనమాట. యేసయ్య మనకి దేవుడికి ఉన్న ఏవైతే అతిక్రమములు మనకు అడ్డొస్తున్నాయో, దేవునికి అడ్డొస్తున్నాయో, మన రూట్, దేవుడి రూట్ క్లియర్ లేదు. ఎందుకంటే దేవుడు చాలా మహాపరిశుద్ధుడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మరి పాత నిబంధనలో చూస్తే, నేను ఒకసారి ఒక సర్మన్ వీ హ్యాడ్ డిస్కషన్ ఆన్ దిస్, రైట్, దట్ దేర్స్ అ టాబర్నకల్ ఆఫ్ గాడ్, రైట్. అక్కడ చూస్తే ఓన్లీ హై ప్రీస్ట్ ఎంటర్ అవుతారు హోలీ ప్లేస్కి. ద మోస్ట్ హోలీ ప్లేస్, ఎవరు ఎంటర్ అవ్వని ప్లేస్ అనమాట. అక్కడ ఎవరు ఎంటర్ అవుతారంటే ఓన్లీ ద హై ప్రీస్ట్ యూస్ టు ఎంటర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అండ్ వర్షిప్ ఎవరు చేయాలి వర్షిప్? ఓల్డ్ టెస్టమెంట్లో ఇఫ్ యు సీ, డూ యూ నో ది ఆన్సర్? ఓన్లీ ప్రీస్ట్, ఓన్లీ లివైట్స్ యూస్ టు డూ దట్ వర్షిప్ అండ్ నోబడి ఎల్స్ హ్యాస్ టు డూ. ఎందుకు అంటే దేవుడు మహాపరిశుద్ధుడు. దేవుడిని లెవెల్కి రీచ్ అవ్వాలంటే ఎవరి వల్ల కాదు. ఆ ఒక్క హై ప్రీస్ట్ కూడా ఆ ఒక్క సంవత్సరంలో ఒకసారి వెళ్ళి ఎంటర్ అయ్యి అక్కడ సాక్రిఫైసెస్ ఇచ్చేవాడు అనమాట. కానీ యేసయ్య ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ అడ్డుని తీసేశాడు. ఓన్లీ హై ప్రీస్ట్కి యాక్సెస్ అనేది తీసేశాడు. ఆయన సొంత రక్తం కార్చి, మరి దేవుడు సొంత కుమారుని పంపించిన తర్వాత ఆ రక్తం ద్వారా మనం కడగబడ్డాం. సో నౌ వీఆర్ సింగింగ్ లైక్ దిస్, వీఆర్ వర్షిపింగ్ గాడ్ లైక్ దిస్ ఫ్రీలీ. మనకి ఒక నోరు ఇచ్చాడు దేవుడు, ఆ నోటితో మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఒక హృదయం దేవుడిచ్చాడు, ఆ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మనకి బలాన్ని, మనకి మనస్సుని ఇచ్చాడు, ఆ మనస్సుని బలంతో హృదయం అంతటితో మనం ఏం చేస్తున్నాము? ఆరాధిస్తున్నాం అనమాట. సో ప్రైజ్ అండ్ వర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ బికాస్ ఆఫ్ వాట్ వీఆర్, బికాస్ ఆఫ్ వాట్ గాడ్ ఇస్ అండ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్. సో వీ నీడ్ టు సబ్మిట్. సో వర్షిప్ చేసేటప్పుడు వి సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్. అందరం ఎవ్రీ వీక్ చూస్తూ ఉంటారు కదా. సో లెట్స్ ఆల్ వర్షిప్, లెట్స్ ఆల్ సింగ్, లెట్స్ ఆల్ ప్రైజ్, లెట్స్ ఆల్ లిఫ్ట్ హ్యాండ్స్. ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే మనము మన లైఫ్లో దేవుడు మనకి అవసరమని మనము వెళ్ళి మనల్ని మనము సబ్మిట్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని విషయాలు చూద్దాము. వర్షిప్ అండ్ ప్రేయర్. అండ్ వెన్ ఐ సే వర్షిప్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వర్షిపింగ్ గాడ్. కొంతమంది అనుకోవచ్చు, నా గొంతు బాగుండదు, నేను పాడను, నాకు అలవాటు లేదు, నేను ఓన్లీ వింటాను సాంగ్స్ కానీ నేను పాడను, నేను కొన్ని చోట్ల నేను తప్పులు పాడతాను, సో నాకు ఈ లాంగ్వేజ్ రాదు. అలా ఏదో బ్యారియర్స్ ఉంటాయి. చాలామంది ఓన్లీ అనుకుంటారు గొంతు బాగుంటేనే పాడాలి, ప్రొఫెషనల్స్ అయితేనే పాడతాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు గొంతుని చూడట్లేదు, దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. బికాజ్ బైబిల్ సేస్ ఎవ్రీథింగ్ దట్ హ్యాత్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. You don't have to be a professional to praise the Lord, or you don't have to be a singer to worship the Lord. If you have one heart and one mind, if you are ready to submit yourself to God, that is worship. So you are asking God, take over. నా లైఫ్లో నాకు చాలా ఉన్నాయి. మరి పుట్టినప్పటి నుంచి మనము చాలా డెసిషన్స్ తీసుకోవాలి. మనం దేవుణ్ణి అడగాలన్నమాట. దేవా, నేను నీకు సబ్మిట్ చేసుకుంటున్నాను, టేక్ ఓవర్ మై లైఫ్. అయితే బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కొన్ని టాపిక్స్ చూసి ఫినిష్ చేసుకున్నాము. పాల్ అండ్ సిలస్. హౌ మెనీ ఆఫ్ యూ నో దెమ్? హ్యావ్ యూ రెడ్ దట్ ఇన్ ద బైబిల్? సో పాల్ అండ్ సిలస్ ఉన్నారనమాట. యాక్ట్స్ చాప్టర్ 16, 24 to 25 వర్సెస్ చూసుకున్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, పౌలు అక్కడ ఒక స్త్రీకి ఒక దయ్యం పట్టి వేదన పడుతుంటే వీళ్ళ వెంట వస్తూ ఉంటుంది ఆ స్త్రీకి దయ్యం ఉందని చెప్పి పౌలు
విడుదల చేస్తాడు. యేసయ్య నామంలో ఆ దురాత్మని వెళ్ళగొడతాడనమాట. దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ సొసైటీలో. ఇట్లా వెళ్ళగొట్టాడు, ఇట్లా మాకు ఆ స్త్రీ ద్వారా వచ్చే మనీ కానీ ఏదైనా ఆగిపోయింది. ఆ స్త్రీ ఎవరంటే సూట్ సేయర్. యు ఆల్ నో రైట్ హూ ఇస్ సూట్ సేయర్. సో షీ ఎర్న్స్ మనీ త్రూ టెల్లింగ్ ద ఫ్యూచర్. చేతులు చూసి చెప్తారు కదా, అలాంటి పనులు చేసేటప్పుడు పౌలు వెళ్ళి అక్కడ మరి దురాత్మని వెళ్ళగొట్టినప్పుడు ఆ స్త్రీ ఫ్రీ అయిపోతుంది అనమాట దురాత్మ నుంచి. సో అక్కడున్న బిజినెస్ మ్యాన్కి, అక్కడ ఎర్న్ చేసే వాళ్ళందరికీ, ఎవరెవరైతే ఆ మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఒక బిజినెస్ అనేది పోతుంది, ఇంకా చెప్పడం ఆపేస్తుంది కాబట్టి. సో వెంటనే వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి జైల్లో వేసేస్తారు. జైల్లో వేసినప్పుడు మరి పౌల్ అండ్ సిలస్ ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. 24th verse. Who having received such a charge thrust them into the inner prison and made their feet fast in the stocks. And at midnight Paul and Silas prayed and sang praises unto God, and the prisoners heard them. వీళ్ళని జైలుకి పంపించక ముందు ఎలా పంపించారంటే బాగా కొట్టి పంపించారనమాట. కొట్టి పంపించినప్పుడు ఎవరన్నా వెళ్ళి ఏం చేస్తారు, కొట్టి పంపించిన తర్వాత అది కూడా ఎక్కడ పంపించారు, ఇన్నర్ ప్రిజన్కి పంపించారు. చాలా ఘోరమైన ఇన్నర్ ఛాంబర్ ఉంటుంది అనమాట. అక్కడ పెద్ద పెద్ద క్రిమినల్స్ని అక్కడ పెడతారు. అక్కడ వీళ్ళని తీసుకెళ్ళి పెట్టారు. ఎందుకు, వీళ్ళు ఒక మంచి పని చేశారు. అయినా కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు, జైల్లో పెట్టారనమాట. మరి పాల్ అండ్ సిలస్ ఏమన్నారంటే అక్కడ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ దట్ దే హ్యావ్ డన్ ఇస్ ప్రే. కెన్ యూ రీడ్ దిస్? కెన్ యూ ఆల్ సీ దిస్? అండ్ అట్ మిడ్ నైట్ పాల్ అండ్ సిలస్ ప్రేడ్ అండ్ సాంగ్ ప్రైజెస్ అంటూ గాడ్. ఎప్పుడు? మిడ్ నైట్లో ఏం చేస్తారు, బాగా కొట్టించుకొని వెళ్ళిన వాళ్ళు దే ఆర్ ప్రేయింగ్ అండ్ సింగింగ్. బట్ నార్మల్ పీపుల్ కెనాట్ డూ దట్. దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. So when we pray and sing praises to God, what happens in the 26th verse? And suddenly there was a great earthquake, so that the foundations of the prison were shaken, and immediately all the doors were opened and everyone's bands were loosed. వెంటనే అక్కడ ఆ ప్రిజన్ యొక్క ఫౌండేషన్స్ ఊగిపోయేటట్టు అన్నీ ఎక్కడికక్కడ విడిపోతున్నాయి అన్నమాట. జైలు తాళం వేశారు కానీ అది బ్రేక్ అయిపోయింది. ఎర్త్క్వేక్ వస్తే ఏమన్నా ఉంటాయా? అన్నీ అలానే ఉంటాయా? ఉండవు కదా. ఎర్త్క్వేక్ రాగానే ఇక్కడక్కడ విడిపోతూ ఉన్నాయి. సో దే వర్ ఆల్ ఫ్రీడ్ అండ్ దే వర్ ఆల్ లూజ్డ్ ఫ్రమ్ దేర్ బ్యాండ్స్. చేతులు కట్టినవి, కాళ్ళకు కట్టినవి అన్నీ చైన్స్ ఎర్త్క్వేక్ వల్ల పోయినాయి అంట. అంత గొప్ప రివైవల్ వచ్చింది. వై? బికాస్ దే చోస్ నాట్ టు మర్మర్ ఆన్ గాడ్. దేవా, నేను మీ యొక్క సేవ చేస్తుంటే నాకు ఇలాంటిది వచ్చి పడింది, మాకు మేము ఈ రోజు నుంచి మేమేం చెయ్యం మీకు అని చెప్పి వాళ్ళు లేరు. ఇన్ఫ్యాక్ట్ దే వెంట్ అండ్ దే సెడ్, దే sang praises and they prayed. So when I talk about worship, it's not just about always singing and listening to God, but praying is very important. మనము దేవునికి ప్రార్థించినప్పుడు మనలో ఉన్న స్వభావం అంతా దేవునికి మరి చెప్తున్నప్పుడు He will purify us. He will free us from bondages. So prayer is very important along with worship. In fact, prayer and worship goes hand in hand. Malachi 3:2-3 ఒకసారి చూసుకుందాం. But who may abide the day of his coming, and who shall stand when he appeareth? For he is like a refiner's fire and like fuller's soap. And he shall sit as a refiner and purifier of silver, and he shall purify the sons of Levi, and purge them as gold and silver, that they may offer unto the Lord an offering in righteousness. నేను ఇందాక చెప్పాను కదండి, Levites are the ones who worship God. పాత నిబంధనలో అప్పుడు వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది అనమాట, వాళ్ళు తప్ప ఇంకెవరు చేయకూడదు అని. సో వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడంట, వాళ్ళు ఎలా ఆఫర్ చేయాలి? దే మే ఆఫర్ అంటు ద లార్డ్ అండ్ ఆఫరింగ్ ఇన్ రైచియస్నెస్. అంటే రైచియస్నెస్తో ఆఫర్ చేయాలన్నమాట. ఎట్లా పడితే అట్లా ఆఫర్ చేయకూడదు దేవుడికి. వాళ్ళు ఆల్రెడీ ఆథరైజ్డ్, బట్ వై దే ఆర్ ఆథరైజ్డ్? ఎలా అంటే అలా పడి ఆఫర్ చేయకూడదు. దే హ్యావ్ టు ఆఫర్ ఇన్ రైచియస్నెస్. కానీ కొత్త నిబంధనలో చూసుకుంటే యేసయ్య వచ్చి వెళ్ళిన తర్వాత మనము నీతిమంతులుగా దేవుడు తీర్చాడంట మనల్ని. మన పాపము ఆయన తీసుకున్నాడు. So we are now able to worship God. Even though we are still sinners, God
is calling us righteous because of His blood. So we are able to worship Him. We are able to worship Him and He is going to purify us. So everyday worship is very important. Prayer is important. Why? Because we need to get purified. దేవుడు ఇందాక చెప్పాను కదా, ఏంజల్స్ ఏం పాడుతున్నారంట, హోలీ హోలీ అని పాడుతున్నారు. అంటే మహాపరిశుద్ధుడు దేవుడు. మరి ఆయన పరిశుద్ధతకి రీచ్ అవ్వాలంటే ఒక మానవుడికి అసాధ్యం. అందుకని మనం ఏం చేయాలి? ఈ లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ లోకంలో చాలా మలినము ఉందంట, ఇంప్యూరిటీస్ ఉన్నాయి ఈ లోకంలో. దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ లైక్ అన్హోలీ. మనం ఈజీగా వరల్డ్ వైపు తిరగచ్చు. కాబట్టి మనకి ఎవరు అవసరం అంటే హోలీ స్పిరిట్ అవసరం. అండ్ వెన్ వీ వర్షిప్ ఎవ్రీ డే, హోలీ స్పిరిట్ ప్యూరిఫైస్ అస్ ఎవ్రీ డే లైక్ అ రిఫైనర్స్ ఫైర్ అండ్ ఫుల్లర్ సోప్. సో ప్రతిరోజు మనం ప్యూరిఫై అవ్వాలంటే, పరిశుద్ధతని మనలో మెయింటైన్ చేయాలంటే, మరి మన బాడీ దేవుని ఆలయమై ఉందని వాక్యం చెప్తుంది. ఒకసారి ఆ వచనం చూసుకుందాము. 1 Corinthians 3:16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనం దేవుని ఆలయమై ఉన్నామంట. మనము కేవలం ఓన్లీ పాడట్లేదు, మనం ప్రార్థన చేయట్లేదు, మనం ఓన్లీ బైబిల్ చదవట్లేదు. మనం దేవుని యొక్క ఆలయమై ఉన్నామని మనం రోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ ఆలయాన్ని, ఇప్పుడు మన హౌస్ ఉంది, మన హౌస్ ఎలా ఉంటుంది? డోంట్ ఆస్క్ అబౌట్ మై హౌస్. సో డైలీ క్లీన్ చేయకపోతే ఇట్ విల్ బీ లైక్ వెరీ డర్టీ, రైట్? సో మనం నీట్గా పెట్టుకోవాలని చూస్తూ ఉంటాం అన్నమాట. ఎలా అయితే మన ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉంటాం, మన బాడీస్ని కూడా ఎవ్రీడే వీ ట్రై టు బీ మెయింటైన్ అ గుడ్ హైజీన్, రైట్? సేమ్ వే మన ఆత్మకి కూడా దేవుడు ప్యూరిఫై చేస్తాడు. ఆ స్పిరిట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫైనలీ ఏది నిలుస్తుందంట? ఆత్మ పరలోకానికి వెళ్తుంది కదా. సో ఆ స్పిరిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్, we cannot be holy, but if we want to be holy, we need to worship, we need to pray, we need to let Holy Spirit purify us. John 4:24 చూసుకుందాం. God is a spirit, and they that worship him must worship him in spirit and in truth. David was a worshipper, right? When David was a shepherd, he was also a worshipper. ఆయన కింగ్ అయినప్పటికీ కూడా వర్షిప్ చేస్తూనే ఉన్నాడు. David used to visit God's place and then he used to worship every day, even though he is a king, even though he is a shepherd. ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా దేవుడిని వదలలేదన్నమాట దావీదు. ఆల్వేస్ హీ వాజ్ వర్షిపింగ్ గాడ్, ఆల్వేస్ హీ వాజ్ రెడీ టు సబ్మిట్. నేను కింగ్ అయిపోయా, నాకు దేవుడితో పని లేదని అనుకోలేదు. హీ ఆల్వేస్ యూస్ టు వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. ఇప్పుడు when we see this verse, we also think that we need to worship God in spirit and in truth. But how do we worship God in spirit and in truth? First of all, God అంటే ఎవరో మనకు తెలియాలి. ఆయనతో ఒక సహవాసం ఉండాలి. ఆ సహవాసం ఉన్నప్పుడు ఆయన వాక్యము ద్వారా మనము ఆయనతో సహవాసం చేయొచ్చంట. దేవుణ్ణి ఎలా తెలుసుకుంటాము? అందరూ అనుకుంటారు, చాలామంది, నేను కూడా చిన్నప్పుడు అనుకునేదాన్ని, దేవుడు ఎక్కడో హెవెన్లో ఉన్నాడు, ఇక్కడ నన్ను ఎక్కడ చూస్తాడు, నేను ఎందుకు ప్రేయర్ చేయాలా, వీళ్ళు చెప్తా ఉంటారులే, నేను ఎందుకు చేయాలా అని అనుకునేదాన్ని. కానీ తర్వాత ఐ అండర్స్టూడ్ ఇన్ దట్ హోలీ స్పిరిట్ లివ్స్ ఇన్ అస్. హోలీ స్పిరిట్ ఈజ్ విత్ అస్. హోలీ స్పిరిట్ అంటే ఎవరు? దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటుంది. సో గాడ్, వీ వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. హౌ డు వీ నో దిస్ గాడ్? వీ రీడ్ బైబిల్ ఎవ్రీ డే. దేవునితో సహవాసం చేయాలంటే, ఒక కమ్యూనికేషన్ ఉండాలంటే, బైబిల్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు అండర్స్టాండ్ గాడ్స్ హార్ట్, టు ఫాలో హిస్ కమాండ్మెంట్స్ అండ్ టు వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. We are in the last part. Now here comes the toughest question. ఇప్పటి వరకు మనం ఏమేమి చూసుకున్నాము? Worshipping God in spirit and truth. We praise God, we worship God. When we worship and pray,
when we add prayer to worship, when we add worship to prayer, what happens? Bondages ఉండవన్నమాట. దేవుడు మనకి విడుదలని దయచేస్తాడు. And also Holy Spirit purifies us, worship purifies us. But here comes the toughest question. What happens when we lose everything? ఇప్పటి వరకు మనకు దేవుడు ఒక మరి బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఎస్ దేవా వందనాలు, దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎస్ లార్డ్, యు ఆర్ దేర్, యు ఆర్ సీయింగ్ మై ప్రేయర్. మరి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తే ఎస్ గాడ్ ఈజ్ సీయింగ్ మీ అండ్ ఐఎమ్ ఇన్ గాడ్ సైట్ అని అనుకుంటాం కదా. ఇవన్నీ కరెక్టే, కానీ ఒకవేళ అన్నీ పోతే ఏం చేస్తారు? అన్నీ ఉన్న ఇల్లు, ఉన్న ఫ్యామిలీ, ఉన్న హెల్త్, ఉన్న ఫైనాన్సెస్, ప్రాస్పెరిటీ, ఉన్న ఫేమ్, మొత్తం అన్నీ పోతే కూడా వర్షిప్ చేయగలరా? Did this happen to anyone in Bible? Exactly. Thank you for your answers. It is Job. యోబు మొత్తం పోగొట్టుకున్నాడంట. మొత్తం పోగొట్టుకున్నా కూడా ఒక మాట అంటున్నాడు. అందరం ఈ వాక్యం చదువుదాం. యోబు 13th chapter 15th verse. Though he slay me, yet will I trust in him, but I will maintain mine own ways before him. Though he slay me, yet will I trust in him. ఎంత ఫెయిత్ కావాలి కదా అలా చెప్పాలంటే దేవుని పట్ల. దేవుడు, కెన్ ఎనీవన్ రీడ్ దిస్ ఇన్ తెలుగు ప్లీజ్? ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజుపరతును. అంటే ఆయన చంపినా కూడా దేవుడిని ట్రస్ట్ చేస్తాడంట యోబు. అంటే అన్నీ పోగొట్టుకున్నాక అంటున్నాడు ఈ మాట. అసలు ఒక్కటి మనకి ఏదైనా నెగిటివ్ జరగగానే దేవుడు లేడు ఫస్ట్ అదే మైండ్కి వచ్చేస్తుంది కదా. దేవుడు నన్ను ఈరోజు పట్టించుకోలేదు, దేవుడు నా కోసము రక్తం కార్చాడని తెలుసు కానీ ఈరోజు నన్ను వదిలేస్తాడు, ఈరోజు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటాం. కానీ అన్నీ లేకున్నా కూడా హబక్కుక్ 3:17-18 చదువుకుందాం. Although the fig tree shall not blossom, neither shall fruit be in the vines, the labor of the olive shall fail, and the fields shall yield no meat, the flock shall be cut off from the fold, and there shall be no herd in the stalls, yet I will rejoice in the Lord, I will joy in the God of my salvation. What does it mean? ఫిగ్ ట్రీ బ్లాసమ్ అవ్వకపోయినా, మరి ఒక ఫ్రూట్ రాకపోయినా, ఏది ఫలించకపోయినా కూడా యట్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. దిస్ ఈజ్ లైక్ డీపర్ ఫెయిత్. ఇది చెప్పాలన్నా, ఇలా మనం చేయాలన్నా చాలా డీప్ విశ్వాసం, లోతైన విశ్వాసము, లోతైన ఒక సహవాసము దేవునితో ఉంటే ఈ మాట చెప్పగలం అన్నమాట. Doesn't mean that we are going to lose everything because we believe God. Even though if that happens, if we lose everything and still we believe in God, మనకి ఇటర్నల్ లైఫ్ ఉందని నమ్ముతున్నాం మనం. So we will rejoice in the Lord, we will joy in the God of our salvation. దేవుడు మనకి రక్షణ ఇచ్చిన దేవుడు మన చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టాడు. మనకి రక్షణ దయచేసిన దేవుడు, మన కోసము ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు మన చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టాడు. కానీ మనలో ఆ లోతైన విశ్వాసము, దేవుడు అంటే మనకు లోతైన సహవాసం ఉందా లేదా కూడా అప్పుడప్పుడు కొన్ని ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ మనకి ఎదురొస్తూ ఉంటాయి. దట్ విల్ ప్రూవ్ వాట్ ఈస్ అవర్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్. So when we are holding on to God in trials and tribulations, God rejoices over us. We will rejoice in Lord, but God rejoices over us. God honors us. మనల్ని గుర్తుపెట్టుకుంటాడంట. మనకి చాలామంది ఉంటారు కదా ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. there's a section like best friends, right? best friends, close friends అని అంటాం. ఎందుకు? Why? Because we know them in a very close way, deeper way.
So that's why we say best friends. So God also remembers people who can cross that tribulations and trials and shows up that great faith in us. Daniel has showed his faith. David has showed his faith. చాలామంది వాళ్ళ విశ్వాసాన్ని చూపించారనమాట. సో ఈవెన్ యోబు అంటున్నాడు, దేవుడిని నేను అయినా కూడా నమ్ముతాను అంటే దేవుడు కంటే మంచోడు ఇంకెవ్వరు లేరు. మీకు ఎవరైనా తెలుసా ఇంకా మంచోళ్ళు ఎవరైనా? There is no one who is better than God, who is lovable than God. లాస్ట్ టైం చూసుకున్నాం కదా, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. సో హీ విల్ నెవర్ లీవ్ అస్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు షో అప్ అవర్ ఫెయిత్. ఆ ఫెయిత్ ఎలా బిల్డ్ అవుతుందంటే అగైన్ ప్రేయర్, వర్డ్ అండ్ వర్షిప్. ఈ 3 మిస్ అవ్వకూడదు. అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ కమ్యూనియన్ టుగెదర్. లెట్స్ సీ ద లాస్ట్ వర్స్ అండ్ క్లోజ్ దిస్. Psalms 71:8. అయితే మనము ఆరాధన ఎప్పుడు చేయాలి? ఒక దినములో, ఒక రోజులో మనం ఆరాధన ఎప్పుడు చేయాలి? స్తుతులు ఎప్పుడు చెప్పాలి? బర్డ్స్ చూస్తారా? బర్డ్స్ దే సింగ్ ఇన్ ద మార్నింగ్, రైట్? దే గివ్ ప్రైజెస్ టు గాడ్. పీపుల్, we all know that. Psalms 71:8. Let my mouth be filled with thy praise and with thy honor all the day. All the day. Let my mouth be filled with thy praise and with thy honor all the day. There's no time to worship. There's no particular time to worship. Paul and Silas has worshipped God, sang praises in the midnight. David used to praise God in the midnight, in the morning, every time. And ikkada em rasarante all the day. Can we all say all the day? Yes, this is what we need to remember. It's not in the morning, it's not in the evening or in the afternoon. Every time, every minute, every hour, we need to keep thanking God. We need to keep submitting ourselves. We need to keep remembering that God is taking control of our life. ఏ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ వచ్చినా కూడా దేవుడు ఆయన యొక్క ఆరాధనని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయనకి ఆరాధన ఇవ్వాలి. ఎలాంటి సమయమైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, మనము ఆయనకి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనకంటే గొప్పవాడు కనుక ఆయన మనకంటే నమ్మకస్తులుగా ఉంటాడు. దేవుడు మనల్ని ఎగ్జాల్ట్ చేస్తాడు. అండ్ హీ విల్ బ్లెస్ అస్ అండ్ హీ విల్ ఆనర్ అస్ అండ్ హీ విల్ ఆల్వేస్ రిమెంబర్స్ అస్ అండ్ హీ విల్ లవ్ అస్. ఈవెన్ దో వీఆర్ సిన్నర్స్, హీ ఈస్ ఎనీవేస్ లవింగ్ అస్. బట్ we are now, it's time to get purified. Once we accept the blood of Jesus, it's time to get purified. It's time to leave certain sins. It's time to keep away some things aside. So ఆరాధన, ప్రార్థన మరియు వాక్యము మనల్ని ప్యూరిఫై చేసి మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. I hope this word encouraged everyone. Let's all worship now. Let's all submit ourselves to God. Let's all pray every day and read the word of God.